నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ బాను. ఏదైతే చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో 6 మంత్రివర్గ స్థానాలు ఖాళీగా ఉండడం. ఈ 6 మంత్రివర్గ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఇవి రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉండడం అని చెప్పేసి కూడా ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించి అటు మంత్రులు, ఇంతకుముందు ఉన్నటువంటి ఎక్స్ మంత్రులు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా అందరూ కూడా నాకు ఖచ్చితంగా మంత్రి పదవి కావాలి, మా డిస్టిక్ లో ఎక్కువ మంత్రి పదవి ఎవరికి ఇవ్వలేదు, ఖచ్చితంగా కావాలని చెప్పి ఒత్తిళ్లతో సూచనలతో ఎప్పుడూ వాయిదా పడుతూ వస్తా ఉన్న పరిస్థితి. దీనికి సంబంధించి ఆదివారం రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రధాన కార్యదర్శి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి అయినటువంటి కేసీ వేణుగోపాల్ తోనే నిన్న సమాచారం అయ్యారు. ఆదివారం రోజున సమావేశం కావడంతో దీనికి సంబంధించి అసలు ఎవరెవరికి ఏ మంత్రి పదవి ఇవ్వాలి, ఎంతమంది ఏ లిస్టు అని చెప్పేసి, ఏ జిల్లాల వారిగా ఇవ్వాలి, ఏ ఎమ్మెల్యేలకు ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వాలి, ఇందులో సీనియర్స్ ఎంతమంది, జూనియర్స్ ఎంతమంది అని చెప్పేసి కూడా పూర్తి విషయాలు కూడా ఏదైతే ఏఐసిసి ప్రధాన కార్యదర్శి అయినటువంటి కేసీ వేణుగోపాల్ తో నిన్న ఆదివారం రోజు రేవంత్ రెడ్డి గారు అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారు సమావేశమై దీనికి సంబంధించిన పూర్తి విషయాలు కూడా మాట్లాడే పరిస్థితి. దీనికి సంబంధించి సోమవారం అనగా ఈ రోజు పొద్దున్నే హైదరాబాద్ వచ్చే ప్రయత్నంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని ఏఐసిసి రాహుల్ గారు కావచ్చు, ఖర్గే కావచ్చు, అలాగే రాహుల్ గాంధీ కావచ్చు, అయితే వాళ్ళిద్దరూ కూడా లేదు ఈ రోజు మనం మళ్ళీ మాట్లాడడానికి సంబంధించి మంత్రివర్గం ఎవరెవరికి ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే ఒకరికి ఇస్తే ఒకరు డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికి ఇవ్వాలి, ఎవరు సీనియర్ అని చెప్పేసి ఏ సామాజిక వర్గాన్ని అనుసరించి ఏ జనాభా ఆ కాన్స్టిట్యున్సీలో కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గాల్లో కావచ్చు, ఏ కాన్స్టిట్యున్సీలో ఏ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలి, ఇప్పటికీ ఏ సామాజిక వర్గానికి ఎన్ని ఇచ్చాం, ఏదైనా తీసేయాలా, మిగతావి ఎక్కువగా సామాజిక వర్గానికి ఆ జనాభా కంటే ఎక్కువ ఇచ్చినటువంటి కాన్స్టిట్యున్సీలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేయాలా మంత్రి పదవి అని చెప్పేసి కూడా వాటికి సంబంధించి పూర్తి విషయాలు ఈ రోజు మాట్లాడుకుందాం అని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ కావచ్చు, ఆ ఖర్గే గారు కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని ఈ రోజు ఇక్కడే ఆగిపోవడం చెప్పడంతో హైదరాబాద్ వచ్చే ఏదైతే ఈ రోజు ప్రయాణాన్ని కూడా దానికి సంబంధించి క్లోజ్ చేసుకున్న పరిస్థితి. దీనికి సంబంధించి అయితే పూర్తిగా మాట్లాడుతున్నారు. ఏదైతే ఈ ముఖ్యంగా ఈ మంత్రి పదవికి సంబంధించిన దాంట్లో ఆదిలాబాద్ కావచ్చు, అలాగే హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, దీనికి సంబంధించి వీటికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు అని చెప్పేసి కూడా చెప్తారు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు హైదరాబాద్ లో కావచ్చు, మిగతా డిస్టిక్ లో కూడా మంత్రులను ఆల్రెడీ అలౌట్ చేశారు. దీనికి సంబంధించి అక్కడ వాళ్ళకి ప్రాతినిధ్యం లేదు అని చెప్పేసి ఏఐసిసి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ కూడా చెప్తా ఉంది, ఏఐసిసి చెప్తా ఉంది, టీపీసీసీ చెప్తా ఉంది. అయినా కూడా లేదు, లంబాడి కావచ్చు, మాదిగ కావచ్చు, మాకు ఖచ్చితంగా ఈ రంగారెడ్డి, హైదరాబాద్ అలాగే ఆదిలాబాద్ సంబంధించినటువంటి జిల్లాలలో మాకు ఖచ్చితంగా మంత్రి పదవి కావాలి, మా జనాభా ప్రాతిపదికంగా మాకు తక్కువ మంత్రి పదవులు ఇచ్చారు, మాకు జనాభా ప్రాతిపదికంగా సమాన మంత్రి పదవులు కావాలి అని చెప్పేసి కూడా అటు లంబాడీలు కావచ్చు, మాదిగలు కావచ్చు, ఈ డిస్ట్రిక్ట్ లో ఉన్న వాళ్ళందరూ చెప్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏదైతే హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్ వీటికి సంబంధించిన జిల్లాల్లో ప్రాతినిధ్యం ఇవ్వడానికి వీలు లేదు, మంత్రి పదవి అక్కడ ప్రాతినిధ్యం లేదు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాయి. మరి చూడాలి నిజంగా ఏ ఎమ్మెల్యే నుంచి ఎన్ని రకాలుగా సమాచారం వచ్చే, కొందరికైతే లేదు నాకే కావాలని చెప్పేసి కొందరు రికమెండేషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే చాలా రోజులు వాయిదా పడుతున్న పరిస్థితి. అటు సంబంధించిన పోలీస్ వ్యవస్థలో కూడా ఇటు రేవంత్ రెడ్డి ప్రతిదీ అటు పోలీస్ వ్యవస్థ కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, ఇలా 6 మంత్రివర్గ ప్లేస్ లో కూడా ఇతనే చూసుకుంటున్నారు. కాబట్టి చాలా మంది కూడా ఎందుకు రేవంత్ రెడ్డి దగ్గరే ఎన్ని మంత్రి పదవులు ఉంచుకోవాల్సి వచ్చింది అంటే, ఇందులో సీనియర్ లీడర్లు లేరా, లేకపోతే మాకు ఇచ్చే అవకాశం లేదా, లేకపోతే మేము పార్టీలో కష్టపడడం లేదా అని చెప్పేసి కూడా చాలా మంది ఎమ్మెల్యేలు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి చాలా మంది కూడా ఆ పార్టీలోనే అంతర్గతంగా గొడవలు స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరి ఎవరెవరికి ఇవ్వబోతున్నారు, ఏ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేకి ఇవ్వబోతా ఉన్నారు, ఒకవేళ ఇస్తే ఏ సామాజిక వర్గానికి ఇవ్వబోతున్నారు, బీసీలక, ఎస్సీలక, ఎస్టీలక, మైనారిటీలక అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ఊహాగానాలు అయితే వినిపిస్తా ఉన్నాయి. చూడాలి మరి రేపో మాపో మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది అంటున్నారు. ఒకవేళ నిజంగా మంత్రివర్గం ఇస్తే 6 మంత్రివర్గ స్థానాలను ఫుల్ఫిల్ చేసే ఛాన్స్ ఉందా, లేకపోతే 1, 2, 3 ఇచ్చి మిగతా కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకుంటారా, లేకపోతే ఇప్పటి వరకు ఉన్న ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళకు మళ్ళీ 2వ మంత్రివర్గ స్థానాన్ని ఏదైనా కల్పించే అవకాశం ఉందా అని చెప్పేసి ఇప్పటికే రెడ్డిలో కావచ్చు, రాహుల్ కావచ్చు, ఇప్పటికే రెడ్డిలకు ఎక్కువగా మంత్రి పదవి ఇచ్చారు, వాళ్ళకే ఇస్తున్నారు. మరి ఇటు బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా లోపలగా అంతర్గతంగా గొడవలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇటు ఎస్సీలకు కావాలని చెప్పి, లేదు మాలలు ఎక్కువ మాలకు కావాలని చెప్పేసి, మాదిలకు కావాలని చెప్పేసి, అటు దీనికి సంబంధించిన వెంకటస్వామికి కూడా నాకు ఖచ్చితంగా మంత్రి పదవి కావాలని చెప్పేసి కూడా చాలా రోజులు కూడా దీనికి సంబంధించి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి నిజంగా ఎవరికి ఇస్తారు, ఒకవేళ ఇచ్చిన వ్యక్తులు కాకుండా ఇయ్యని వ్యక్తులు ఏమన్నా వీళ్ళకి సంబంధించిన గొడవలు అయ్యే ఛాన్స్ ఉందా కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి కూడా ఎదురు చూడాలి. నిజంగా రేపు మాపో ఖచ్చితంగా విస్తరణ ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి.